ఢిల్లీకి అయితే మాకు కాస్ట్ అయితే 360 రూపీస్ ఈచ్ పర్సన్కి అయితే మాకు ట్రైన్ టికెట్కి అయితే కాస్ట్ పడింది. అదే రిజర్వేషన్ అయితే ఇంకో 200-300 మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది. మాకు రిజర్వేషన్కి కుదరక మేమైతే జనరల్లో వెళ్తున్నాం. మేము మ్యాక్స్ ఎప్పుడు జనరల్నే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే మాకు షాపు ఏమైనా షెడ్యూల్ మూలన మాకైతే రిజర్వేషన్కి ఆ టైం కుదురుతాయో లేదో తెలీదు. ఎందుకంటే మళ్ళీ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్స్ట్రా మాకు వేస్ట్ అవుతాయని మేము ఎక్కువ జనరల్లో ప్రిఫర్ చేస్తాము. మ్యాక్సిమం జనరల్లో వెళ్ళినప్పటికీ ఖాళీ ట్రైన్స్ అవి చూసుకుంటూ వెళ్తూ ఉంటాము. మా యొక్క ఈ యొక్క జర్నీ అయితే అసలు చాలా 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 బాగుంది. మాకైతే ఎటువంటి కష్టము లేకుండా సాయినాథ్ తండ్రి అయితే మమ్మల్ని చాలా ఈ యొక్క జర్నీ ఎటువంటి అలసట ఆయాసం లేకుండా చాలా సునాయాసంగా అయితే టైం తెలియకుండా అయితే మమ్మల్ని తీసుకువెళ్ళడం అయితే జరిగింది. జై సాయినాథ్. ఇట్లా ఇట్లా ఫ్రెండ్స్, మేము ఈరోజు సాయినగర్ షిరిడి ట్రైన్కి అయితే మేము విశాఖపట్నం టు షిరిడి అయితే వెళ్తున్నాము. చూడండి, విశాఖపట్నంలో ట్రైన్ అయితే ఇప్పుడే పెట్టడం జరిగింది. చూడండి, ట్రైన్ మొత్తం చాలా అయితే చాలా ఖాళీగా ఉంది. ఇదిగోండి, సీట్స్ అన్ని ఖాళీ ఉన్నాయి, మీరు చూడొచ్చు. చూడండి, ఇక్కడే కాదు ఇటువైపు కూడా చాలా ఖాళీ ఉంది ట్రైన్ అంతా. అందరూ రిజర్వేషన్ లేకుండా ఎలా వెళ్తారని మాకు చాలా సార్లు అడుగుతారు. ఈ ట్రైన్ మేము ఎన్నిసార్లు వెళ్ళినా చాలా ఖాళీగా ఉంటుంది. నైట్ కూడా రిజర్వేషన్లా పడుకొనే వెళ్ళొచ్చు, ఎందుకంటే నైట్ కూడా ట్రైన్ చాలా ఖాళీ ఉంటుంది. మేము ఇప్పుడైతే విజయవాడ దగ్గర అయితే ప్రజెంట్ ఉన్నాము. చూడండి, ఇక్కడ కూడా క్రౌడ్ అయితే ఏమి ఎక్కలేదు. అసలు ట్రైన్ అయితే చాలా ఖాళీగా అయితే ఉంది. చూడండి, మీకు మొత్తం చూపిస్తాం. బాబా తండ్రి మమ్మల్ని చాలా ఖాళీగా అయితే షిరిడి వరకు తీసుకెళ్ళేటట్టున్నారు. చూడండి, ఫుల్ ట్రైన్ మొత్తం చాలా ఖాళీ అంటే ఖాళీ ఉంది. అక్కడికి మాకే ఒక భోగిలాగా అయితే ఇల్లు ఉంది. ఇదిగో ఇల్లులా అయితే చాలా చక్కగా ఈ భోగి మాకు ఉంది. చూడొచ్చు, ఇవన్నీ పూర్తిగా అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ మొత్తం ఈ పెట్టికి మాదే ఖాళీగా ఉంది.
ఏమో అలా ఉంది వ్యూ అయితే. మీరు చూడొచ్చు వ్యూ సూపర్ అంటే సూపర్ ఉంది. ఎర్లీ మార్నింగ్ చూడండి. వర్ణాతి వర్ణం చూడండి చూడండి చూడండి. ఎలా ఉంది ట్రిప్? ఆహా ఓ సూపరే సూపర్. ఆహా ఓ సూపరే సూపర్. అయ్యా నీకు నీకు అవుతుంది. ఇదిగోండి మా వాళ్ళు చూడండి టిఫిన్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడే. చపాతీ అండ్ కర్రీ సో టేస్టీ. ఎక్కింది మొదలు అలా తింటూనే ఉన్నారు కుంభకర్రులాగా. మాదే ట్రైన్ మేము కొనేసాం. సవక్కి వెళ్తున్నాం. 360 రూపాయలతో సిడ్డీ వెళ్ళడం అనే మాటలా చెప్పండి ఫ్రెండ్స్. సవక మామూలు సవక కాదు. అది కూర్చొని పడుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం అంటే మామూలు కాదు. ఆయిల్ సోకులు అంట, కాఫీలు అంట, ట్రైన్లోని నచ్చిన తినడం అంట, కుడాలంట, చట్నీలంట. మామూలు సవకి వెళ్ళిపోవట్లేదా మీరు సిరిడి. సవక